హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిప్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు మనకి సామ్సంగ్ వచ్చేసి సామ్సంగ్ వాళ్ళ M51 మొబైల్ని అయితే ఈరోజు అయితే ఎటకెలకైతే లాంచ్ చేసింది. సో ఈ వీడియోలో వచ్చేసి దాని యొక్క స్పెసిఫికేషన్స్, దాని ప్రైస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. సో ముందుగా ప్రైస్ గురించి మాట్లాడే ముందు ఒకసారి దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి మీకు ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదో చూడొచ్చు. మెయిన్ డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలానే ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మంచి రీఫ్రెష్మెంట్ ఇక్కడ. సో ఎన్ని రోజుల నుంచో మనం ఎక్సినోస్ 9611 చూసి విసిగిపోయాం కదా. సో ఎట్టగలిగైతే మనకి 730G స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారు. సో ఇది చాలా మంచి విషయం. సామ్సంగ్లో వన్ ఆఫ్ ది బడ్జెట్ గేమింగ్ మొబైల్ అని కూడా చెప్పుకోవచ్చు. బేసిక్గా చూసినట్లయితే సామ్సంగ్ తీసుకొచ్చే ప్రాసెసర్లతో మనకి గేమింగ్ అనేది అంత గొప్పగా అయితే హ్యాండిల్ చేయలేదు. బట్ 730Gతో తీసుకొచ్చారు కాబట్టి ఇది కొంచెం మంచిగానే హ్యాండిల్ చేస్తుందని అయితే చెప్పొచ్చు. ఇక కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే రేర్ కెమెరా వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ సెన్సార్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అయితే తీసుకొచ్చారనమాట. దీని యొక్క ఎపాచర్ కనుక మనం చూసినట్లయితే f1.8తో అయితే ఉంటుంది. ఇక సెకండరీ సెన్సార్ చూసినట్లయితే మనకి 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఒక మంచి మూవ్ తీసుకున్నారని చెప్పాలి. సో అందరు చూసినట్లయితే అది ఒక ఆనవాయితీగా అందరు 8 మెగాపిక్సెల్ సెన్సారే తీసుకురావాలి వైడ్ యాంగిల్ అన్నట్టుగా అందరు 8 మెగాపిక్సెల్ తీసుకొచ్చేవాళ్ళు. సో వీళ్ళు ఒక మంచి పని అయితే చేశారు. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే తీసుకొచ్చారు. కొంచెం మనకి వైడ్ యాంగిల్ ఇమేజెస్ కూడా కొంచెం మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే రిమైనింగ్ 2 సెన్సార్స్ కూడా మనకి 5 మెగాపిక్సెల్ సెన్సార్స్, ఒకటి వచ్చేసి మ్యాక్రో సెన్సార్ అండ్ ఎనదర్ సెన్సార్ చూసినట్లయితే మనకి డెప్త్ సెన్సార్. ఇవి రెండు కూడా మనకి f2.4 ఎపర్చర్తో అయితే వస్తున్నాయి. ఇక సెల్ఫీ కెమెరా కనుక మనం చూసినట్లయితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే తీసుకొచ్చారు. సో సెంటర్ పంచ్ హోల్ డిజైన్తో వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ సెంటర్ పంచ్ హోల్ డిజైన్తో వస్తుంది. చాలా చూడడానికి కూడా చాలా చిన్నగా అయితే ఉంది మీకు ఏదైతే ఫ్రంట్ కెమెరా హోల్ అనేది. సో ఓవరాల్గా మొబైల్ అయితే చూడడానికి చాలా హ్యాండీగా అండ్ లుక్ కూడా చాలా బాగుందని అయితే అనిపిస్తుంది. ఇక మెయిన్ ఇంకా అసలు ఫైనల్ థింగ్ వచ్చేసి బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ విషయం వచ్చేసి ఇది ఒక పవర్ బ్యాంక్ మొబైల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంచుమించుగా మనకి పవర్ బ్యాంక్స్ చూసినట్లయితే 10,000 mAh పవర్ బ్యాంక్స్ వస్తుంటాయి కదా. ఇందులో బ్యాటరీ చూసినట్లయితే మనకి 7,000 mAh బ్యాటరీని అయితే ఇంక్లూడ్ చేశారు. ఇక అలానే మనకి 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇంచుమించు మినిమం మీకు ఒక 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. బట్ ఎనీవే రియల్ లైఫ్లో చెక్ చేశాక దాని గురించి అయితే మనం మాట్లాడదాం. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని సెన్సార్స్ తీసుకొచ్చారు. సో మ్యాక్సిమం సెన్సార్స్ అయితే తీసుకుని వచ్చారు. ఏమీ పెద్దగా స్కిప్ అయితే చేయలేదు. NFC సపోర్ట్తో వస్తుంది. బ్లూటూత్ 5.0 మీద రన్ అవుతుంది. Android 10 బేస్డ్ 1 UI మీద అయితే రన్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా మొబైల్ మంచి స్పెసిఫికేషన్స్తో వచ్చిందని చెప్పాలి. ఇక కలర్స్ కనుక అవైలబిలిటీ మనం చూసినట్లయితే 2 కలర్స్ అనమాట. ఒకటి వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో అయితే మనకి మొబైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫైనల్గా ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే బేస్ వేరియంట్ 6+128GB ప్రైస్ కనుక మనం చూసినట్లయితే 24,999 రూపాయలు పెట్టారు. హైర్ వేరియంట్ ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే 26,999 రూపాయలు పెట్టారు. ప్రైసింగ్ చూసినట్లయితే ఓవరాల్గా ఒక 2,000 రూపీస్ ఎక్కువైందని అయితే నాకు అనిపించింది. మీకేమనిపించింది అనేది మీరైతే కింద కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. 2,000 ఎందుకంటే సో అగ్రెసివ్గా ఉండేది. మంచిగా ఆ ప్రైస్ పాయింట్ చూసినట్లయితే మనకి OnePlus Nord వీటన్నిటి కూడా చాలా మంచి గట్టి పోటీ అయితే ఇచ్చేది. అక్కడ మనకి 765G ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి మంచి గట్టి పోటీ అయితే ఇచ్చేది. సో ఇది 730G కాబట్టి కొంచెం అగ్రెసివ్గా తీసుకొచ్చుంటే బాగుండు అనేది అయితే నాకైతే అనిపించింది. మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి.